రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధానమంత్రి అయిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అనే ప్రచారం ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు అంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన కలకలం సృష్టిస్తున్నాయి. ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలు తనకు ఈ విషయాన్ని చెప్పాయని ఆయన పేర్కొనటం పాకిస్తాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ అయితే రాలేదు. పైగా పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇమ్రాన్ ఖాన్ సజీవంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్నట్లుగా తాజా సమాచారం. ఇంకొక వైపు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులు, వైద్యులకు కూడా అనుమతి ఇవ్వకపోవడంలో పలు అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో పీటీఐ శ్రేణుల్లో ఆందోళన తీవ్రతరమైంది. ఇమ్రాన్ ఖాన్ను ఒకవేళ ఏదైనా జరిగితే లక్షలాదిగా రోడ్లపైకి వస్తారంటూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రిది హెచ్చరించారు. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ మార్చుకు పీటీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారుతోంది. అసలు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జైలు నుంచి అధికారిక సమాచారం ఎందుకని బయటకు రావటం లేదు? మరణ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం తదుపరి ఏం ప్రకటించబోతోంది? వీటిపైనే అందరూ ఆరా తీస్తున్నారు. రైట్ గా ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అనే ప్రచారం ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు అంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ అయిన వజాహత్ సయీద్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన కలకలం సృష్టిస్తున్నాయి. ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలకు తనకు ఈ విషయాన్ని వెల్లడించాయని ఆయన పేర్కొనడం పాకిస్తాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ అయితే రాలేదు. పైగా పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇంకా సజీవంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్నట్లుగా తాజా సమాచారం. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులు, వైద్యులకు అనుమతి ఇవ్వకపోవడంపై అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో పీటీఐ శ్రేణుల్లో ఆందోళన తీవ్రతరమైంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్కు జరగకూడనిది ఏదైనా జరిగితే లక్షలాదిగా మంది రోడ్లపైకి వస్తారు అంటూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రిది హెచ్చరించడం జరిగింది. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ మార్చుకు పీటీఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారింది. అసలు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జైలు నుంచి ఎందుకని అధికారిక సమాచారం బయటకు రావటం లేదు? మరణ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం తదుపరి ఏం ప్రకటించబోతోంది? వీటిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.